లెఫ్ట్ రైట్ ఎక్కడ? సుధీర్ గారు ఇక్కడ స్ట్రైటేనా? ఓకే. సుధీర్ గారు, సుమన్ గారు, మీరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అండ్ 31st అనుకున్నారు మీరు. యాక్చువల్లీ ఒక చిన్న సైజ్ కాంపిటీషన్ ఉందనా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మూడ్లో ఉన్నారు అందరూ, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ తెలుసుకోవడానికి అనుకున్నారని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ మల్టిపుల్ రీజన్స్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఒక క్వాలిటీ కోసం పుష్ చేసింది. అంటే ఇప్పుడు మనం చూస్తే దీనికి డిఐ కేరళలో అవుతుంది, కింగ్ ఆఫ్ కోతాకి డిఐ చేసిన వాళ్ళు. సౌండ్ ఎఫెక్ట్స్ చెన్నైలో అవుతుంది. రీసెంట్గా అంటే ఆవేశం లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆవేశం ఇప్పుడు తగ్ లైఫ్ కమల్ హాసన్ గారు అది చేసే ఆయన. సో క్వాలిటీ కోసం పుష్ చేస్తున్నప్పుడు ఇట్లా కొద్దిగా క్వాలిటీ కోసం పుష్ చేసిందే. అట్ ద సేమ్ టైం మరి చూస్తే కనుక 31st మీన్స్ June 1st మనకి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, June 4th రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్స్. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని పుష్ చేసింది. సుధీర్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని. సో టైటిల్ చూస్తే హరోం హరాలో మన కుమారస్వామి గారిది శూలం ఉంది. అండ్ సినిమా చూసినంతసేపు కూడా అందులో మీ పేరు ఒకటి సుబ్రహ్మణ్యం అని లింక్ ఉంది. అండ్ మీరేమో గన్స్ మేకింగ్ ఉంది. సో ఇందులో మీ ఎంటైర్ స్టోరీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఏదన్నా లూప్ ఏమన్నా ఉందా, కథలో అలా ఏమన్నా ఉందా? డైరెక్టర్ గారు ఉంది, డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. సో బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామి గాడ్ ఆఫ్ వార్ అండి, మీకు తెలుసుంటాయి. సో దేవతలందరినీ ఆయన లీడ్ చేస్తాడు. సో మా సినిమాలో మా సుబ్రహ్మణ్యం కూడా ఫైట్ చేస్తాడు. సో దాంతోపాటు చాలా శుభాలు కూడా చేకూరుస్తారు కదా సుబ్రహ్మణ్య స్వామి. మీరు అబ్జర్వ్ చేశారంటే రామాయణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడికి సపోర్ట్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి. సో మంచి వాళ్ళ కోసం నిలబడతాడు. ఆ క్యారెక్టర్లో దేవుడు ఉంటాడు. యుద్ధం చేయాల్సినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేస్తాడు. సో మా సుబ్రహ్మణ్యం లాగా, లైక్ మా సుధీర్ గారు చెప్పినట్టు. సో మొత్తానికి మీ సుబ్రహ్మణ్యం గారు మంచివారు, యుద్ధం చేయాల్సినప్పుడు చేస్తారు. యుద్ధం మామూలుగా చేయరు, చాలా పెద్దగా చేస్తారు చేస్తే. అదే. సో సుధీర్ గారు, సో ఇప్పుడు దాకా చేసుకున్నవన్నీ చూస్తే అందరూ కూడా మిమ్మల్ని అంటున్నారు అండర్ రేటెడ్ అని చెప్పి, ఇలా అని చెప్పి చాలా అంటూనే ఉన్నారు. సో ఈ కథ మీకు ఎంత సక్సెస్ తీసుకొస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఏమోండి, చూద్దాం. అంటే ఫ్రాంక్లీ నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. అసలు నో సెకండ్ థాట్స్ ఓవర్ దేర్. ఇంత స్కేల్లో ఇలా అచీవ్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంటే నేను ఫస్ట్లో కూడా చెప్పాను, నా కృష్ణ గారు ఎప్పుడు యాక్షన్ సినిమా చేయాలి అని చెప్పారు. సో నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, నాకు మంచి కథ రావట్లేదు, లేకపోతే కథ వస్తే నేను చేస్తాను. వస్తున్నాయి 1-2, బట్ ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్. అంటే నేను ఎప్పుడు కమర్షియల్ సినిమా ఏ సినిమా అటెంప్ట్ చేసినా, యాక్షన్ డ్రామా ఏ సినిమా అటెంప్ట్ చేసినా ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకున్నా, హీరో అనే వ్యక్తి కథలోంచి పుట్టాలి. ఫస్ట్ నుంచి ఏదో 10 మందిని కొట్టేయడం కానీ, లేకపోతే అందరూ నువ్వు గొప్ప అని పొగట్టడం అట్లా పెట్టకుండా ఇలా మాట్లాడేసి ఏంటంటే మాట్లాడగలను, బట్ దానిలో తప్పులు ఉండొచ్చేమో. కాకపోతే ఏదైనా డైలాగ్ ఉన్నప్పుడు తను రికార్డ్ చేసి పంపించేవాడు. దట్స్ వాట్ ఐ యూస్ టు డూ పాత సినిమాల్లో అయినా సరే. నాకు లక్కీగా ఏమైందంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేవాడు, స్పోర్ట్స్ హాస్టల్లో. ఆ స్పోర్ట్స్ హాస్టల్లో అన్ని ఏరియా వాళ్ళు ఉండేవాళ్ళు. రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు, గోదావరి జిల్లా నుంచి ఉండేవాళ్ళు. సో వాళ్ళతో ఇంటరాక్షన్ వలన నాకు ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. కొద్దిగా నేను లైట్గా కొద్దిగా ఎఫర్ట్ పెడితే వచ్చేసింది. హలో అండి. హలో. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ TFI. అయితే ఇప్పుడు దాము గారు కూడా అన్నట్టు యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అని అయితే అంటున్నారు. సో మీరు ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు మీరే చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇన్ ఎ వే ఐల్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అండి, బికాస్ దే ఆర్ అంటే మన సైడ్ నుంచి ఇంకా బాగా బెటర్ సినిమాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లో వెళ్ళాలి. ఇన్ ఎ వే ఇట్స్ అ పాజిటివ్ థింగ్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, మీకు కామన్గా ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు, అట్లా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మీకు ఫ్యాన్స్. సో అందులో ప్రభాస్ గారి ఫ్యాన్స్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అందులో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? లాటరీ ఎప్పుడు తీయబోతున్నారు? మిస్డ్ కాల్ కాంటాక్ట్ షూట్ కాంటెస్ట్ అనౌన్స్ చేసింది. అది ఫేజ్ వైజ్లో తీస్తాం. ట్రైలర్తో ఇప్పుడు రిలీజ్ అయ్యింది కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది పెడతాం అనమాట. దాని తర్వాత అది అప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రిలీజ్ అప్పుడు ఒకటి ఇవ్వడం జరుగుతుంది, మిగతా ఇవ్వడం జరుగుతుంది. 3. సార్ సుధీర్ బాబు గారు, ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో కాంటెస్ట్లో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇంకో మేబీ ఇవాళ రేపు ఒక మెసేజ్ వెళ్తుంది. వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఏం చేయాలనేది. ఏదని చేయొచ్చు, రిలీజ్ వరకు ఉంటుంది. సుధీర్ బాబు ఒక ప్రైజ్ అయితే వెళ్ళిపోద్ది, ఒక బిఫోర్ ద ప్రీ రిలీజ్ ఈవెంటే ఒక ప్రైజ్ వెళ్ళిపోద్ది, మిగతాయి మాత్రం రిలీజ్ అప్పుడు వెళ్తాయి. సార్ సుధీర్ బాబు గారు,
రీసెంట్ టైంలో ఇలాంటి ట్రైలర్ మేము చూడలేదు, ఎందుకంటే అంత బాగుంది. సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ అథెంటిక్ డైలాగ్స్ కావచ్చు, మీరు చెప్పిన విధానం కావచ్చు, అంత బాగుంది. అయితే ఇలాంటి కథని స్టోరీగా చెప్పినప్పుడు డైరెక్టర్ మీద నమ్మకం మీకు ఎలా? ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన సినిమా ఓ లవ్ స్టోరీ, ఇలాంటి ఒక బిగ్ స్కేల్ సినిమాని ఎలా నమ్మారు ఆ డైరెక్టర్ని? ఫ్రాంక్లీ నేను చాలా రిస్క్ తీసుకున్నాను ఈ సినిమాకి, అది నేను ఫ్రాంక్గా చెప్తున్నా. అండ్ ఈరోజు అవుట్పుట్ చూసుకొని ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను నాకే తెలియదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ డీప్ ఇన్సైడ్ కృష్ణ గారు నాతో చేయించారు ఇది అన్న ఫీలింగ్ అయితే నాతో ఉంది. బట్ టు బీ వెరీ ప్రాక్టికల్లీ ఆన్సర్ చేయాలంటే మీ క్వశ్చన్ని, సెహరీ అనేది అతని కథ కాదు సార్, వేరే ఎవరో కథ ఆయన డైరెక్ట్ చేశారు. ఇదైతే ఈయన ఒరిజినల్. ఆయన చెప్పేటప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్ చూసినా సరే కుప్పం యాసలో ఉంటుంది అనమాట. చూస్తుంటే ఈయన కుప్పం నుంచే ఉన్నాడు, కుప్పం నుంచే పెరిగి వచ్చాడు అనమాట. చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు, సో చేయగలడు అన్న నమ్మకం అయితే వచ్చింది. ద రిస్క్ ఇఫ్ ఐ హావ్ టేకన్ ఇస్ ద టీమ్. అంటే టీమ్ కూడా చాలా, ఇప్పుడు ఫస్ట్ టైం కెమెరా, ఐ మీన్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్, థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్. సో ఐ జస్ట్ రిస్క్ తీసుకున్నాం. బట్ ఏంటంటే చాలా హెవీ బడ్జెట్స్ అవసరం ఉంటుంది. ఒకవేళ మనం పెద్ద టెక్నీషియన్స్ తీసుకుంటే హెవీ రెన్యూమరేషన్ ఇచ్చి మళ్ళీ సెట్లో తీయాలంటే దిస్ అ రిస్క్ దట్ వీ హ్యావ్ టేకెన్ బికాస్ ఈ సినిమా ఇస్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో రెన్యూమరేషన్ దగ్గర కూడా స్పెండ్ చేసామంటే మనం ఫైనల్గా స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఏమైనా మిస్ అవుతామో, స్పెండ్ చేయలేమో ఇనఫ్ అని చెప్పి అనుకుని రిస్క్ తీసుకున్నాం. బట్ లక్కీలీ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఎవ్రీబడి హూ ఎవర్ వీ పిక్డ్ ఆర్ గోల్డ్ ఫర్ అస్. they've given back gold to us. ఎవరైనా సరే, యూ వుడ్ సే ది కెమెరామెన్, ది ఆర్ట్, ద మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇంత ముందు చేసాం, కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాని చేయగలరా అనేది ఇప్పుడు చూడలేదు మనం. ఎక్కడో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. వీఆర్ లక్కీ అని చెప్పొచ్చు అండి, ఫ్రాంక్లీ చెప్పాలంటే. సుధీర్ గారు సార్, బేసిక్గా లాస్ట్ ఒక 6 years నుంచి ఈ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వసూలు క్రియేట్ చేస్తున్నాయి. సో అందుకనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ పుష్ప అది ఒక గంధం స్మగ్లింగ్ది, సో కేజీఎఫ్ వచ్చి ఒక బంగారం, అండ్ ఇది గన్స్. సో వీటిని ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారని చూస్ చేసుకున్నారా? లేదు, అట్లా చూస్ చేసింది కాదండి, అట్లా డెఫినెట్గా కాదు. నాకు కథగా నచ్చింది. అవి ఒకవేళ ట్రెండ్లో ఉన్న లక్కీలీ ట్రెండ్లో ఉంది అంతే, కానీ మన నాకు కథగా ఇది అంటే ఐ నెవర్ ఫాలోడ్. ఇప్పుడు మీరు చూసుంటాను ఎంటైర్ కెరీర్లో కూడా ఐ నెవర్ ఫాలోడ్ ఒక ఇది వార్తం అని చెప్పని తీయడం అనేది కరెక్ట్ కాదండి. బికాస్ ఒక సినిమా ప్రాసెస్ అనేది ఒక టైం పడుతుంది, 1 year అలా ఎక్కువ పడుతుంది టైం. సో ఆ టైం లోపల ట్రెండ్ పడిపోతే, సో యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ వాట్ యూ హ్యావ్. సో అట్లా చేసింది. ఓకే, ఇప్పటి వరకు మీ కెరీర్లో రిలీజ్ అయిన ట్రైలర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. ఫస్ట్ సో మచ్. అండ్ మాల్విక గారు, సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్, వెదర్ రెమ్యునరేషన్ ఆర్ క్యారెక్టర్? Honestly, I don't think I chose this character. This character chose me. And to be honest, it takes a lot of guts to get an actor, like an actress from completely different, like I speak Hindi, my mother tongue is Hindi. So getting a North Indian girl playing a character which is Kuppam based, it honestly takes a lot of confidence and guts, which I think this team had. And I'm thankful for that, because I don't think it's very easy for us, like for actors like me, to get such roles, because people don't have that kind of confidence in us if we'll be able to play this character, or if we'll be able to pull this off. So I think this character chose me, and I'm thankful for that. సుధీర్ గారు ఇక్కడ అయితే కృష్ణ గారు కళ అని చెప్పారు కదా, మీరు ఒక యాక్షన్ మూవీ చేయడం అనేది. సో ప్రీ రిలీజ్కి మహేష్ గారు ఏమైనా వస్తారా? చూద్దాం, ఇంకా అడగలేదు. ఇఫ్ ఈస్ ఫ్రీ విల్ కమ్. ఇంత పెద్ద సినిమా, అట్లాంటి స్టార్ ఒకరు వస్తే ఇంకా సినిమాలు వేస్తుంది కదా. యా, డెఫినెట్గా ఐ ట్రై. సుధీర్ గారు, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో స్టార్టింగ్ నుంచి మేము మూవీస్ చూసుకుంటే ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. అండ్ మీరు స్పెషల్గా కాన్సెప్ట్స్ విన్నప్పుడు కానీ, స్టోరీస్ విన్నప్పుడు కానీ, మిమ్మల్ని ఎక్కువగా ఎంగేజ్ చేసే పాయింట్స్ ఏంటి? అంటే మీరు స్టోరీ ఒప్పుకోవడానికి మిమ్మల్ని ఎక్కువగా ఎంతూజియాస్ చేసే పాయింట్స్ ఏంటి ఒక కథ వింటున్నప్పుడు? ఐ మీన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, నేను చేసినా చేయకపోయినా ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నేను వెళ్ళి చూస్తానా, ఆ పాయింట్లో ఆలోచిస్తాను. యాజ్ అన్ ఆడియన్స్గా అలా కూర్చొని ఆలోచించడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్, దాని తర్వాత వస్తుంది ఏంటంటే కెరియర్కి హెల్ప్ అవుద్దా, ఇస్ ఇట్ ద రైట్ టైం,
కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సినిమాలు మనం చేయకపోవడమే బెటర్. అది హిట్ అవ్వచ్చు కానీ మనం చేయకూడదు. ఎందుకంటే ఆ టైంకి ఆ కెరియర్లో ఆ టైంకి ఆ సినిమా చేయకూడదు. మనం ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని ఆ టైప్లో ఉంటాయి. సో బేసికలీ ఐ లుక్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి దానికి మనం వెళ్తానా యాజ్ ఎవరు చేసినా సరే ఇలాంటి సినిమాకి. దట్స్ మై ఫస్ట్ థింగ్. ఓకే. డైరెక్టర్ అండ్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకే సార్, సుధీర్ గారు. సో బేసికల్గా మీది అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఎప్పుడైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హోప్ఫుల్లీ చూద్దామండి. ఐ వాంట్ టు డూ ఆల్సో. ఎవరైనా కరెక్ట్గా కథ రాస్తే ఆయనకి సూట్ అయ్యేది, అట్ ద సేమ్ టైం నాకు సూట్ అయ్యేది, ఇద్దరు కలిసి చేయడానికి. చాలామంది ఫస్ట్ సినిమా నుంచి అడుగుతూనే ఉన్నారు. లెట్స్ సీ, నెక్స్ట్ 2 years అయితే ఉండదు కదా. దాని తర్వాత చూద్దాం.